భారత మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్లు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న గైక్వాడ్ గత కొంతకాలంగా లండన్లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు భారత క్రికెట్ టీం సభ్యులు ఆయన చికిత్స కోసం తమ సహాయాన్ని అందించారు. తర్వాత బీసీసీఐ కూడా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గైక్వాడ్ కు సాయం చేయాలని కోరారు. దీంతో ఆయన చికిత్స కోసం బీసీసీఐ కోటి విరాళం అందించింది. గైక్వాడ్ భారత్ తరపున 40 టెస్టుల మ్యాచ్లు, 15 వన్డేలు ఆడారు. 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నర్-అప్ గా నిలిచిన భారత జట్టుకు కోచ్ గా కూడా అంశుమాన్ గైక్వాడ్ పనిచేశారు. గైక్వాడ్ మృతి పట్ల ప్రధాని మోదీ, బీసీసీఐ సెక్రటరీ జైషా, పలువురు మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత క్రికెట్ కు గైక్వాడ్ చేసిన సేవలు కొనియాడదగినవని గుర్తు చేసుకున్నారు. ఆయన కోచింగ్ ఇచ్చిన విధానం క్రికెట్ సమాజంలో చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. క్రికెట్ పట్ల అంశుమాన్ గైక్వాడ్ అంకితభావం అసహనమైందని మాజీ సహచరులు చెప్పారు. ఆటపై ఆయన అభిరుచి, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో గైక్వాడ్ నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు.